ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తెలియజేస్తుంది. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నారు. ప్రభువు చెప్పుచున్నారు, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిక కొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశనయుంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరునయుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి. నీతిమంతుల ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి ఆహారం ఇచ్చితివని ప్రభువుని అడిగను. మీలో అల్పులైనటువంటి వారికి చేసితిరి గనుక నాకే మీరు చేసితిరని ప్రభువు తెలియచేసును. వీళ్ళారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తెలియజేస్తుంది. పరిచర్య పరిశుద్ధుల అక్రలకు సహాయం కలుగు చేయుటకు మాత్రమే కాకుండా దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఔదార్యముగా ధర్మము చేసినందుడి చేత ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున దేవుని మహిమపరుచుచున్నారు. యొప్పేలో దొర్కా అని ఒక ఆమె ఉండెను. తబితా అనే అమ్మాయి. ఆమె బహుగా ధర్మము చేయుచుండెను. హెచ్చరిక పుత్రుడు అయిన బర్నబా భూములు కలిగిన వాడై ఉండి అపోస్తులు పాదముల యొద్ద తన భూముల యొక్క ఆస్తినమ్మి పంచిపెట్టెను. కొర్నేలియనే భక్తుడు ఉండేవాడు. అతడు తన ఇంటి వారు అందరితో కలిసి ఉపకారమును ధర్మమును చేయుచుండెను. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇటువంటి ధర్మము ఉపకారము దేవునికి ఇష్టమైన యాగములై ఉన్నవి. మరచిపోకండి. ఇది చేసి ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసినటువంటి అబ్రహాముని జ్ఞాపకము చేసుకుని ఈ ప్రతిఫలాన్ని మీరు అనుభవించండి. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొనండి.